ఇజ్రాయెల్పై ఇరాన్ అయితే మిస్సైళ్లతో విరుచుకుపడుతుంది. సో ప్రతీకార చర్యకి దాటుగా కూడా బిగ్ ఏదైతే క్షిపణులతో కూడా వరుసగా దాడులు చేస్తుంది. ప్రధాని నేతాన్యాహు ఆఫీస్ పై కూడా నేరుగా అటాక్ చేస్తుంది. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి. సో ఇరాన్ అయితే దాడులను ఎక్కడ కూడా ఆపట్లేదు. వరుసగా మిస్సైళ్లతో కూడా నేతాన్యాహు ఆఫీస్ పై కూడా మిస్సైళ్ల వర్షం కురిపిస్తుంది. సో దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పాలి. సో ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు ఆఫీస్ పై మిస్సైల్ వర్షం కురిపించడంతో ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం కనిపిస్తుందనే చెప్పుకోవాలి. అటు ఏదైతే ఆ ఆఫీస్ లోపలికి కూడా చొచ్చుకెళ్లి మరి దాడులకు తెగబడుతుంది ఇరాన్. సో నేతాన్యాహు ఆఫీస్ తో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అలాగే కమాండర్ ప్రాంతంలో సైతం కూడా ఈ మిస్సైళ్ల వర్షం కురిపిస్తుంది ఇరాన్ అని చెప్పాలి. సో ప్రస్తుతం అయితే ఇజ్రాయెల్లో సిచ్యువేషన్ అయితే మరింత ఘోరంగా తయారైంది. ప్రధాని నేతాన్యాహు ఆఫీస్ పైన ఏకంగా మిస్సైళ్ల వర్షం కురిపిస్తుందంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే ఆఫీసులో నేతాన్యాహు ఉన్నారా లేదా అనేది ఇంకా తెలిసి రాలేదు. దీనిపై కూడా ఇజ్రాయెల్ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన అయితే విడుదల చేయలేదు. సో వరుసగా మిస్సైళ్ల వర్షం అయితే ఇంకా కురిపిస్తూనే ఉంది ఇరాన్. ప్రస్తుతం ఇప్పుడు ఏంటి నేతాన్యాహు అటు ఏదైతే ఆఫీసులో ఉన్నారా లేదా, ఉంటే క్షేమంగా ఉన్నారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఏదైతే ఖమేనీ హతం అయిన తర్వాత ఇరాన్ అయితే ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరం చేసిందని చెప్పాలి. ఎక్కడా కూడా వెనక్కి తగ్గమంటూ ఇప్పటికే గల్ఫ్ దేశాలను లక్ష్యంగా చేసుకుని ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తున్న వేళ ఇప్పుడు ఏకంగా ఇజ్రాయెల్ ప్రధాని నేతాన్యాహు ఆఫీస్ పైనే మిస్సైళ్ల వర్షం కురిపిస్తుంది. సో దీంతో ఇప్పుడు ఏం జరగబోతుంది, అసలు అక్కడ ఆ లోపల ఆఫీస్లో నేతాన్యాహు ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ అయితే ఎలాంటి ప్రకటన చేయలేదు. నేతాన్యాహు ఆఫీస్తో పాటు ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ అలాగే కమాండర్ ప్రాంతంలో సైతం కూడా మిస్సైళ్లతో వరుస దాడులకు పాల్పడుతుంది ఇరాన్. అయితే దాడులు చేసినట్లు కూడా ఐఆర్జీసీ ఏదైతే ఉందో కీలక ప్రకటన అయితే చేసింది. అయితే దాడులు చేసిన సమయంలో నేతాన్యాహు ఆఫీసులో ఉన్నారా లేదా అనేది కూడా ప్రస్తుతం అయితే తెలియాల్సి ఉంది. సో అయితే ఇరాన్ దాడులతో అయితే ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించింది. సో అయితే ఇరాన్ దాడులపై కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు ఇజ్రాయెల్ ఇప్పటి వరకు. సో నేతాన్యాహు ప్రస్తుతం ఎక్కడున్నారు, క్షేమంగా ఉన్నారా లేదా? ఒక పక్కన ఇరాన్ అయితే మిస్సైళ్ల వర్షం కురిపిస్తూనే ఉంది. అటు కమాండర్ ప్రాంతంలో మరికొన్ని చోట్ల కూడా వరుస ప్రతిఘటన దాడులు చేస్తూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ స్పందిస్తేనే కానీ నేతాన్యాహు పరిస్థితి ఏంటి, అక్కడ సిచ్యువేషన్ ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అసిస్టెంట్ ఎడిటర్ రామ్దాస్ అందిస్తారు. ఎస్ రామ్దాస్, మనం చూడొచ్చు ఇజ్రాయెల్లో పరిస్థితి అయితే మరింత దారుణంగా తయారవుతుందని చెప్పొచ్చు. ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు, మిస్సైళ్ల వర్షం కురిపిస్తుంది. ప్రస్తుతం అయితే నేతాన్యాహు ఆఫీస్ వద్ద సిచ్యువేషన్ ఏంటి, ఎందుకంటే వరుసగా కూడా కరెక్ట్ గా అటాక్ చేస్తుంది ఆఫీస్ పై కూడా. అసలు నేతాన్యాహు దానిలో ఉన్నారా లేదా అనేది కూడా ఇంకా ఎలాంటి సమాచారం అయితే బయటకు రాలేదు. ఏంటి తాజా అప్డేట్స్? మృతికి ప్రతీకారంగా దాడులు చేస్తుంది ఇరాన్. వైపు అటు గల్ఫ్ కంట్రీస్ పైన అటాక్ చేస్తుంది, విడిచిపడుతుంది. మరోవైపు ఇరాన్ ఒక రకంగా ఇజ్రాయెల్ పై అయితే రెచ్చిపోతున్న పరిస్థితి మనం నిన్నటి నుంచి చూస్తున్నాం. గత 48 గంటలుగా ఇటు టెల్ అవీవ్, అలాగే జెరూసలేం, అలాగే బీట్ షీర్షా ఈ ప్రాంతాల్లో దారుణంగా, అలాగే సదరన్ ఇజ్రాయెల్ దారుణంగా విడిచిపడుతున్న పరిస్థితి. తాజాగా ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్ చెప్తుంది ఏంటంటే ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఆఫీస్ పై కూడా దాడి చేశామంటూ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. తాజాగా ఈ టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ పై దాడి చేసినట్లు వీళ్ళు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ దళాలు ప్రకటించుకున్నాయి. అయితే నెతన్యాహు ఆఫీస్ పై క్షిపణితో దాడి చేసినట్టుగా కూడా వెల్లడిస్తున్న పరిస్థితి కనబడుతోంది. కానీ ఇప్పటి వరకు దీనికి సంబంధించిన ఎట్లాంటి అధికారిక ధృవీకరణ ఇటు ఇజ్రాయెల్ వైపు నుంచి అయితే చేయలేదు. బహుశా బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ లో ఆ ప్రాంతంలో ఆ సమయంలో లేదని చెప్పాలి. ఎందుకంటే ఇరాన్ ఖచ్చితంగా చాలా తెగింపుతో వ్యవహరిస్తుంది. చాలా క్లియర్ కట్ గా ప్రతీకారానికి, రిటాలియేషన్ అటాక్స్ కొనసాగుతున్న దానికి ఇది నిదర్శనంగా మనకు కనబడుతుంది. అంటే వాళ్ళు కూడా చెప్తారు, జియోనిస్ట్ పాలనలో నెతన్యాహు ఆఫీస్ కావచ్చు, వారి వైమానిక స్థావరాలు కావచ్చు, అలాగే కమాండర్ ఆఫీసెస్ కావచ్చు, హెడ్ క్వార్టర్స్ కావచ్చు మేము లక్ష్యంగా చేసుకున్నాం అంటూ రెవల్యూషనరీ గార్డ్స్ అయితే ఒక స్టేట్మెంట్ అయితే అనౌన్స్ చేసింది. ఈ దాడికి కేబర్ క్షిపణులను కూడా వాడినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా కేబర్ క్షిపణులు అనేవి చాలా ఖచ్చితంతో కూడుకున్నటువంటి ఒక ఆయుధ సంపత్తిగా ఇరాన్ మొదటి నుంచి కాపాడుకుంటుంది. అలాగే ఇరాన్ నుంచి ప్రయోజనటువంటి కొత్త క్షిపణులను గుర్తించినట్టు కూడా ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించిన కొద్దిసేపటికే ఇటు జెరూసలేంలో కూడా వరుస పేలుల శబ్దాలు వినిపించినట్టు కూడా కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు చెప్తున్నాయి. సో ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ భూభాగం వైపు ప్రయోగించిన క్షిపణులను ఐడిఎఫ్ ఎప్పటికప్పుడు వాటిని ఇంటర్సెప్ట్ చేస్తుంది. వీళ్ళ
ఏదైతే సిస్టమ్ ఏదైతే ఉందో యాక్టివేట్ చేస్తున్నాయి 24/7 ఏదైతే డిటెక్టివ్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాక్టివేట్ అయ్యి ఇంటర్సెప్ట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో అటు ముప్పును అడ్డుకోవడానికి రక్షణ వ్యవస్థలతో పనిచేస్తున్నట్టుగా ఐడి చెప్తుంది. బట్ ఇరాన్ పై అమెరికా మద్దతుతో విచ్చుపడుతున్న ఇజ్రాయెల్ క్షిపణి స్థావరాలను యుద్ధ నౌకలు లక్ష్యంగా చేసుకొని ధ్వంసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు ఇరాన్ కూడా గల్ఫ్ దేశాలని అమెరికా వైమానిక సైనిక స్థావరాలు ఆస్తులపై దాడి చేస్తుంది. యుద్ధం దాదాపుగా 3వ రోజుకు చేరుకుంది. ఇరాన్ సుప్రీనేత ఇతర సీనియర్ అధికారులు సహా దాదాపు ఇప్పటి వరకు ఇరాన్ రెడ్ క్రిసెంట్ చెప్తున్న లెక్కల ప్రకారం 555 మందికి పైగా చనిపోయినట్టుగా అక్కడ అధికారిక వార్తలు కూడా వస్తున్నాయి. అలాగే ఇరాన్ టీవీ, అలాగే ఇరాన్ లోని కొన్ని హాస్పిటల్స్, ఇరాన్ లోని కొన్ని మిలిటరీ స్థావరాలు, దాంతో పాటు అక్కడి పెట్రోల్ సంబంధించిన నిల్వ స్థావరాలపై కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసిన పరిస్థితి. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ పై తాము అటాక్ చేసాం, అది ఏకంగా బెంజమిన్ నెతన్యాహు ఆఫీస్ ను టార్గెట్ చేస్తామని చెప్తున్న దానికైతే ఇంకా ఇజ్రాయెల్ వైపు నుంచి ఎట్లాంటి నిర్ధారణ అయితే మనకు కనబడుతులేదు. సో మొత్తం మీద ప్రధానంగా ఇజ్రాయెల్ టార్గెట్ చేసి ఇరాన్ ఈ ప్రతీకార దాడులు అయితే తీవ్రతరం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ముఖ్యంగా అంటే నెతన్యాహు ఆఫీస్ పై క్షిపణి దాడులు చేశామని చెప్తున్న విషయాన్ని కూడా ఐఆర్జీసీ ప్రకటించినప్పటికీ ఇరాన్ ప్రధాన ఆఫీస్ పై క్షిపణితో దాడి చేసినట్టుగా కానీ నెతన్యాహు ఎక్కడున్నారు అనే విషయం కూడా స్పష్టత లేని పరిస్థితి కనబడుతుంది. ఇది తాము జరిపిన దాడిలో ఇజ్రాయెల్ చెందినటువంటి కొంతమంది కమాండర్లు హతమైనట్టుగా కూడా ఐఆర్జీసీ వెల్లడించిన పరిస్థితి కనబడుతుంది. అంటే ప్రధానంగా ఇక్కడ ఐఆర్జీసీ ఇచ్చిన స్టేట్మెంట్ కి ఎటువైపు నుంచి కూడా నిజంగా ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే కనుక ఎలాంటి నిర్ధారణ లేదు. అంటే ఖచ్చితంగా ప్రతీకార దాడులు అయితే చేస్తుంది. ఇరాన్ పై చొచ్చుకొని వచ్చి, ఇజ్రాయెల్ పై చొచ్చుకొని వచ్చి మరి సమీప ప్రాంతాలు, సరిహద్దు ప్రాంతాలు కావచ్చు, లేదా ఈ జెరూసలేం లాంటి అలాగే మిగతా ఇజ్రాయెల్ దక్షిణ ఇజ్రాయెల్ ప్రాంతం వైపు అయితే భీకర దాడులు కొనసాగుతుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ ని టార్గెట్ గా చేసినటువంటి మిసైల్ అటాక్ సంబంధించి అయితే ఎక్కడ మనకు పూర్తి స్థాయి నిర్ధారణ అయితే లేదు. బట్ ఐఆర్జీసీ అనౌన్స్ చేసుకుంటుంది. ఇరాన్ వైపు నుంచి వస్తున్న ప్రకటన తప్పించి అది ఇజ్రాయెల్ వైపు నుంచి ఎట్లాంటి దానికి సంబంధించినటువంటి ధృవీకరణ అయితే మనకు కనబడట్లేదు. అండ్ మోర్ ఓవర్ ప్రధాని ఆఫీస్ లో చాలా, ఎందుకంటే ఇక్కడ సుప్రీం లీడర్ ను ఖమేనీని టార్గెట్ చేసి వీళ్ళు ఎప్పుడైతే అటాక్ చేశారో ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కూడా అటాక్ చేశారని వాళ్ళకి ముందస్తుగానే ఇన్పుట్స్ ఉన్నాయి. దానికి అనుగుణంగానే వాళ్ళు పసిగట్టి ఎప్పటికప్పుడు వాటిని ఇంటర్సెప్ట్ చేస్తున్నారు. ప్రధాని కూడా సురక్షిత ప్రాంతంలో ఎప్పటికప్పుడు వాళ్ళు అజ్ఞాతంలో ఉంచుతున్నారు. అలాగే ఐడిఎఫ్ కూడా ఒక కంట కనిపెడుతోంది. దాంతో పాటు ఇక సిఐఏ కావచ్చు, మొసాద్ కావచ్చు, ఎప్పటికప్పుడు ఇచ్చినటువంటి ఇన్పుట్స్, దాంతో పాటు రాడార్ వ్యవస్థలు, అలాగే ఆధునిక టెక్నాలజీ వ్యవస్థలు ఇజ్రాయెల్ అంతా కూడా ఒక చక్ర బంధనంలో, ఒక వ్యూహంలో ఎప్పటికప్పుడు కాపాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఏదేమైనా అవన్నింటినీ కూడా దాడులను అడ్డుకుంటున్న సిచ్యువేషన్ కనబడుతుంది. కానీ ఒక విషయం అయితే ఆందోళన కలిగిస్తుంది. ప్రధానంగా వీళ్ళైతే ఏ రకంగా ఖమేనీని టార్గెట్ చేసి ఖమేనీని ఎలిమినేట్ చేశారు, ఇక్కడ వీళ్ళ అల్టిమేట్ టార్గెట్ కూడా నెతన్యాహుగానే కనపడుతుంది. కాబట్టి నెతన్యాహు ఆఫీస్ ని టార్గెట్ చేస్తామని అంటున్నారు. కాబట్టి ఇది కొంత ఆందోళన కలిగించే అంశమే. ఏదేమైనా అది ఎంతవరకు వాళ్ళు సక్సీడ్ అయ్యారనేది మాత్రం ఇంకా దానికి సంబంధించిన వార్తలు అంటే స్పష్టత అందాల్సి ఉంది. అది ఇక్కడ ఇటు ఇరాన్ చేసిన యుద్ధంలో ఇంకా అనేక దేశాలకు కూడా భారీగా నష్టం వాటితో పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా అరబ్ దేశాలపై ఇరాన్ ఈ దాడులు అయితే తీవ్రతరం చేసింది. అందులో భాగంగానే ఓమన్ పై కూడా దాడి చేసిన పరిస్థితి. 2 డ్రోన్లతో ఒమన్ లోని ఇక్కడ మనకు డుక్స్ వాణిజ్య పోస్టు కూడా లక్ష్యంగా చేసుకుంది. డ్రోన్ కార్మికుల నివాస ప్రాంతాన్ని తాకింది. విదేశీయులు గాయపడ్డాడు. అలాగే మరొక డ్రోన్ ఇంధన నిల్వ ట్యాంకుల దగ్గర నుంచి పడింది. కానీ ఇక్కడ నష్టం జరగలేదు. కానీ మనకు చాలా క్లియర్ గా కనిపిస్తుంది వెస్ట్ ఏషియాలోని చాలా కంట్రీస్ లో ముఖ్యంగా ఇక్కడ మనకు ఆయిల్ రిఫైనరీలు టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారు. అలాగే కొన్ని పోర్టులో ఉన్నటువంటి స్థావరాలను టార్గెట్ చేసుకుంటున్నారు. అమెరికన్ ఎంబసీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారు. అలాగే మల్టీ స్టోరేజ్ బిల్డింగ్స్ కావచ్చు, బహుళ భవనాలు ఎక్కడెక్కడైతే వెస్టర్న్ కంట్రీస్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేసుకొని పెద్ద ఎత్తున అటాక్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. దాంతో పాటు చాలా ప్రాంతాల్లో ఈ రిటాలియేషన్ అటాక్స్ అనేవి గురి తప్పుతున్నాయి, ఒక లక్ష్యం లేకుండా పోతున్నాయి. చాలా ప్రాంతాల్లో కొన్ని చోట్ల నివాస ప్రాంతాలపై కూడా పడుతుండడంతో గల్ఫ్ దేశాలన్నీ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి మాత్రం ఇది మా చాయిస్ అయితే కాదు, కానీ దాడులు అయితే చేస్తున్నాం. మా దాడులు కేవలం అమెరికా స్థావరాలు ఏదైతే అమెరికా సంబంధించిన డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మాత్రమే మేము టార్గెట్ చేసినాం, అది మాత్రమే మా లక్ష్యం అని చెప్తున్నప్పటికీ కూడా అవన్నీ గురి తప్పుతున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. సో ఇరాన్ ఇంటెలిజెన్స్ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలక అధికారులు అయితే ఇజ్రాయెల్ అలాగే యూఎస్ మట్టుబెట్టిన నేపథ్యంలో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇచ్చినటువంటి ఇన్పుట్స్ ప్రకారం ప్రధానంగా ఇజ్రాయెల్ యుఎస్ కలిసి ఇరాన్ నడ్డి విరిచినంత పనిచేస్తే దాదాపుగా
వాళ్ళకు ఉన్నటువంటి నేవల్ బేసెస్ అన్ని కూడా డిస్ట్రాయ్ చేసే పరిస్థితి కనబడుతోంది. అలాగే IRGC బ్రిగేడ్ ఆఫీసర్స్ కూడా డిస్ట్రాయ్ చేశారు. అంతకు మించి దాదాపు ఇప్పటికే గత ఏడాది ఇప్పుడు కలిపి ఒక 80 మందికి పైగా సైనిక జనరల్ హతమార్చారు. ఇంకా అంతకు మించి అసలు సుప్రీం లీడర్ కామెంట్ నే లేకుండా హతమార్చిన పరిస్థితి కనబడుతోంది. ఇప్పుడు తాత్కాలిక నాయకత్వం ఉన్నా లేదా తాత్కాలికంగా నియమితులైనటువంటి ఈ అధికారులు కూడా వీళ్ళు కూడా ఏం చేయని పరిస్థితి. కాకపోతే తెగింపుకు గురి చేస్తారు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక తాడో పేడో తెలుసుకుందామన్నట్టుగా వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ ఇస్లామిక్ సిద్ధాంతం ప్రకారం ఎర్ర జెండాను ఎగిరివేసిన తర్వాత మసీదులపై ఇక రక్తానికి రక్తమే సమాధానం చెప్తుంది. ఇది అంతానికి సూచిక అంటూ వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ సిద్ధాంతపరమైనటువంటి నినాదం ఏదైతే ఉందో దానికి సూచికగానే ఇప్పుడు ఈ తెగింపు దాడులైతే మనం కొనసాగుతున్న పరిస్థితి కనబడుతోంది. సో ఏదేమైనా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఈ రెండు దేశాల సంబంధించి పరస్పర దాడులు ప్రతీకార దాడులతో అయితే పశ్చిమాసియా అయితే బగ్గుమంటున్న పరిస్థితి కనబడుతుంది. అండ్ మోరోవర్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ కువైట్ లో మనం ఇందాక చెప్తున్నటువంటి గల్ఫ్ దేశాల తరఫున ఈ కువైట్ లో కూడా ఇక్కడ అమెరికన్ సంబంధించినటువంటి F-15 ఎయిర్ ఏదైతే ఈ ఈగల్ స్ట్రైక్ ఎయిర్ ఫైటర్స్ ఉన్నాయో అవి కూడా 3 దాదాపుగా కుప్పకూలినట్టుగా తెలుస్తుంది. అయితే ఇది పొరపాటున కువైట్ సంబంధించినటువంటి ఏదైతే సిస్టమ్ ఉంటుందో వాళ్ళు ఈ ఎయిర్ క్రాఫ్ట్ ని కూల్చినట్టుగా తెలుస్తుంది. తర్వాత తప్పు తెలుసుకున్న తర్వాత ఇవి అమెరికన్ సంబంధించిన విమానాలు అని చెప్పేసి తెలుసుకున్న తర్వాత వాళ్ళతో కోఆర్డినేషన్ లోకి వచ్చారు. ముందు మిస్ కోఆర్డినేషన్ ఉండడం వల్ల ఈ యుద్ధంలో పాల్పంచుకుంటే ఇరాన్ విమానాలు అనుకొని భావించి కువైట్ అమెరికన్ విమానాలు కూల్చింది. అయితే పైలట్లు మాత్రం సేఫ్ గానే ఉన్నారు. ఇంకా కొన్ని హర్క్యులస్ విమానాలు కావచ్చు, రవాణా విమానాలు కావచ్చు, ఇంధనాన్ని నింపే విమానాలు కావచ్చు, ఏదైతే అల్ సలే ఎయిర్ వేస్ ఉందో కువైట్ లో అక్కడ నుంచి బయలుదేరినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ పై కువైట్ స్ట్రైక్ చేసింది. దాంతో అమెరికన్ ఫ్లైట్ కూడా 3 ఫైటర్ జెట్లు కూడా కుప్పకూలిన పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఆ దిద్దుబాటు చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఇంకొక వైపు ఉంటే కనుక ఇటు మిగతా ప్రాంతాలు ఇప్పటికే అన్ని గల్ఫ్ కంట్రీస్ ఉన్నటువంటి అమెరికన్ ఎయిర్ బేస్ లపై అటాక్ చేసింది ఇరాన్. దాంతో పాటు ఇక మిగిలిన స్థావరాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అమెరికా బేస్డ్ కంపెనీస్ కావచ్చు, అమెరికా బేస్డ్ టూరిజం సెంటర్స్ కావచ్చు, లేదా అమెరికన్ బేస్డ్ మల్టీనేషనల్ లేదా ఇంటర్నేషనల్ ఇవన్నీ హోటల్స్ కావచ్చు, వీటన్నిటి కూడా టార్గెట్ చేసుకుని వాటిని అటాక్ చేసిన పరిస్థితి. అంతేకాదు సైప్రస్ పై కూడా దాడి చేస్తే అటువైపు యూరోపియన్ కంట్రీ అయినటువంటి సైప్రస్ బ్రిటన్ ఎయిర్ బేస్ పై కూడా దాడి చేసిన పరిస్థితి కనబడుతుంది. సో ఓవరాల్ గా ఇప్పటి వరకు ఒక ఒమన్ మినహా దాడులు జరిగింది అనుకున్నాం, కానీ ఇప్పుడు ఒమన్ ని కూడా విడిచిపెట్టలేదు. ఒమన్ పై కూడా డ్రోన్ దాడి చేసింది. సో ఓవరాల్ గా 10 కంట్రీస్ పై మొత్తం 10 దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతుంది. అట్ ద సేమ్ టైం అమెరికా అలాగే ఇజ్రాయెల్ జరుపుతున్నటువంటి దాడుల్లో ఇరాన్ ను పీల్చి పిప్పి చేస్తున్నారు. అన్ని వైపులా క్యాపిటల్ టెహరాన్ వరకే పరిమితమై అనుకున్న దాడులు ఇప్పుడు ఇరాన్ అంతటా విస్తరిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కేవలం ఇది ఇప్పుడు 3వ రోజు మాత్రమే చేరుకుంది. ఇంకా చాలా క్లియర్ గా వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగా లక్షిత దాడులకు సిద్ధమవుతున్నాయి అమెరికన్ అండ్ ఇజ్రాయెల్ ఫోర్సెస్. ఖచ్చితమైనటువంటి దాడులు ఉంటాయని చెప్తున్నారు. ఈ ప్రతి దాడులతో మొత్తం మీద మిడిల్ ఈస్ట్ అంతా కూడా, మధ్యప్రాచ్యం అంతా కూడా బగ్గుమంటుంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతం ఈ పరిణామాలపై ఆందోళన చెందుతున్న వేళ ప్రాణ నష్టం కూడా అదే స్థాయిలో జరుగుతుంది. అమెరికాకు చెందినటువంటి 3 సోల్జర్స్ కూడా మరణించారు. మరోవైపు ఒక ఇండియన్ కూడా ఆయిల్ రిఫైనరీ ప్రాంతం వద్ద మరణించారు. మరోవైపు అటు హర్ముజ్ జలసంధిని ఇరాన్ బ్లాక్ చేసింది. హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేయడంతో ఇటు చమురు ధరలపై కూడా తీవ్రమైన ఎఫెక్ట్ పడుతున్న పరిస్థితి కనబడుతోంది. దీనిపై ఒపెక్ సభ్య దేశాలన్నీ కూడా మండిపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఏదేమైనా ఈ యుద్ధం అనేది ఒక రకంగా ప్రాణ ఆస్తి నష్టం, దాంతో పాటు వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ప్రపంచ మార్కెటింగ్ కుదేలు చేస్తుంది. అలాగే ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ అనేవి ఓవరాల్ గా ఆర్థిక రాజకీయ పరమైనటువంటి భౌగోళికమైన అంశాలను మొత్తం ప్రపంచ దేశాలను ప్రభావితం చేస్తుంది. అండ్ ఫైనల్ గా భారతదేశం తరపు నుంచి ఏదైతే మన పౌరులు ఉన్నారో, మన ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో గల్ఫ్ దేశాలకు కావచ్చు, అలాగే మిగతా ప్రాంతాల్లో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పౌరులందరూ రక్షణ ధ్యేయంగా భారత ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంది. ఆయా దేశాల అధికారులతో ఎప్పటికప్పుడు టచ్ లో వెళ్తుంది, క్షేమంగా ఉండమని చెప్తుంది. ఎంబసీ జారీ చేసినటువంటి గైడ్ లైన్స్ పాటిస్తామంటున్నారు. ఒక హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేశారు. ఆ హెల్ప్ లైన్ ద్వారా సహకారాన్ని కోరమంటూ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అండ్ మనం కూడా అదే అప్పీల్ చేస్తున్నాం. ఎక్కడైనా ఎవరైనా ఉంటే, ముఖ్యంగా కార్మికులు ఉపాధి కోసం వెళ్ళిన వారు ఎవరైతే ఆ సెంటర్లు ఉంటాయో ఆ సెంటర్ల దగ్గర దయచేసి బయటకు రాకండి. మీకు సురక్షితమైన ప్రాంతాల్లో ఉండండి, లేదా మీకు దగ్గరలో ఉన్నటువంటి బంకర్ లో తలదాచుకోండి. నో వరీస్, ఎట్లాంటి ఇబ్బందులు లేవు. కొన్ని గురి తప్పి కొన్ని ప్రాంతాల్లోకి, అది కూడా ఎవరైతే పశ్చిమ దేశాల సిటిజన్స్ ఎవరైతే పౌరులు ఉంటారో ఆయా ప్రాంతాల్లోకి మాత్రమే వాళ్ళు టార్గెట్ చేసిపోతున్నారు. అది ఇక్కడున్న వాళ్ళు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మనం కూడా
ఏదో జరగబోతుందని చెప్పడం ద్వారా కొంతమంది ఇక్కడ స్థానికులు వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తమ వారి యోగక్షేమాల గురించి భయాందోళన చెందుతున్నారు. అయ్యో ఏం జరుగుతుందో, మా వాళ్ళు ఎట్లా ఉన్నారు అని ఒక భయానికి అయితే లోనవుతున్న పరిస్థితి. సో ఖచ్చితంగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. భారత ప్రభుత్వం ఎల్ల వెళ్ళ వాళ్ళందరినీ కూడా కంట కనిపెడుతుందనే విషయాన్ని కూడా మన మాధ్యమం ద్వారా వీళ్ళందరికీ కూడా చెప్పే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన వాళ్ళు కూడా చాలా మంది భయపడుతున్నారు. ఎవరికి ఎలాంటి భయం లేదు, ఎలాంటి ఆందోళన అక్కర్లేదు, అందరూ క్షేమంగానే ఉన్నారు. ఒకవేళ వాళ్ళ వర్క్ స్టేషన్స్ నుంచి లేదా వాళ్ళ నివాస ప్రాంతాల నుంచి కనుక ఆ గైడ్ లైన్స్ పాటించి ఒకవేళ విస్మరిస్తే కనుక ఇబ్బందుల్లో చిక్కుకుంటారు, లేదా సురక్షితంగా ఉంటే కనుక ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో ఇది పరిస్థితి సద్దుమణిగే అవకాశం ఉంది. కాబట్టి అప్పటి వరకు ఎట్లాంటి ఇబ్బందులు లేవనే అంశాన్ని కూడా మనం వ్యూవర్స్ కి చెప్పాల్సిన అవసరం కనిపిస్తారు. ఎస్ రామ్దాస్, ప్రస్తుతం సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మరింత కఠినతరం అవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఇంకా ప్రధాని నేతాన్యాహు ఆఫీస్ వద్దే ఇరాన్ అయితే మిస్సైళ్లతో అయితే దూసుకుపోతుంది. సో మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? సో ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పినట్టుగా కూడా ఎంతో ప్రాణ భయంతో కూడా అక్కడైతే గడుపుతున్నారు. సో ఇప్పుడు అలాగే ఇజ్రాయెల్ దీనిపై స్పందించే ఛాన్స్ ఉంటుంది అనుకుంటారా? ఎందుకంటే ఇప్పుడు వరకు కూడా నేతాన్యాహు ఎక్కడున్నారు, సేఫ్గా ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పటికింకా బయటకు రాలేదు. మరి దీనిపై ఇజ్రాయెల్ మరింత ఉద్యమం తీవ్రతరం చేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఈ రెండు కూడా చాలా ఖచ్చితమైనటువంటి లక్ష్యదారులకే పాల్పడుతున్నాయి. మరికొద్ది గంటల్లో ఇంకా ఈ దాడులను తీవ్రతరం చేసే అవకాశం ఉంది. మనం ఇది కేవలం ఇజ్రాయెల్ కే పరిమితం కాలేదు. ఈ దాడుల పరంపరలో ఇక్కడ హెజ్బుల్లా కూడా పాల్పంచుకుంది. ఇరాన్ కు మద్దతుగా హెజ్బుల్లాలు కూడా ఎప్పుడైతే ఈ దాడుల్లో పాల్గొన్నారో, అంటే ఎందుకంటే లెబనాన్ నుంచి కూడా కొన్ని మిసైల్స్ ఇరాన్ వైపు వచ్చాయి. దాంతో హెజ్బుల్లాలపై వీరు కూడా విడిచిపడ్డ పరిస్థితి. ముఖ్యంగా దక్షిణ లెబనాన్ ప్రాంతంలో చేసినటువంటి మిసైల్స్ స్ట్రైక్ లో ఖచ్చితంగా అక్కడ 32 మందికి పైగా మరణించినట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. సో ఇజ్రాయెల్ ఎక్కడ ఏ అవకాశాన్ని విడిచిపెట్టట్లేదు. ప్రధానంగా ఇరాన్ సంబంధించినటువంటి ఈ ఖొమైనీ రెజైమ్ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించినటువంటి ఈ ప్రాక్సీలు, ముఖ్యంగా హెజ్బుల్లా, హమాస్ అయితే మొత్తానికి తుడిచిపెట్టిపోయింది. ఇక మిగిలింది లెబనాన్ కేంద్రంగా ఉన్నటువంటి హెజ్బుల్లా, అలాగే హౌతీలు. ఇంకా యుద్ధం ముదిరితే కనుక హౌతీల వైపు నుంచి కూడా ఇటు ఇజ్రాయెల్ వైపు టెల్ అవీవ్ వైపు కావచ్చు, బెన్ గురియన్ ఎయిర్పోర్ట్ వైపు కావచ్చు, లేదా ఇంకేదైనా స్థావరాలు కావచ్చు, జెరూసలేం కావచ్చు, ప్రధానంగా ఇరాన్ కు అనుకూలంగా ఇజ్రాయెల్ యొక్క ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ ఒకవేళ ఇటు హౌతీలు కూడా యమన్ నుంచి దాడులు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అన్ని ఎక్కడైతే యమన్ సెంట్రిక్ గా, లెబనాన్ సెంట్రిక్ గా, లేదా సిరియా వైపు నుంచి అయితే ఎట్లాంటి ముప్పు లేదు, లేదా ఇరాక్ వైపు నుంచి కూడా ఎలాంటి ముప్పు లేదు. ఎందుకంటే అక్కడ అన్ని కూడా అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఎక్కడికి నిర్బంధించగలుగుతారు. ఇప్పుడు ఉన్న ముప్పల్లా లెబనాన్ నుంచి లేదా ఇటు యమన్ నుంచి ఈ కొంచెం ఉన్న ముప్పును కూడా ఎప్పటికప్పుడు ఇజ్రాయెల్ గమనిస్తోంది. ఇజ్రాయెల్ ఇంటర్సెప్టర్స్ అన్ని కూడా యాక్టివేట్ అయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇజ్రాయెల్ తమ పౌరులను సెక్యూర్ చేయడంతో పాటు ప్రధానంగా ఎప్పటికప్పుడు ఆ ప్రధాన నగరాల్లో సైరన్లు మోగుతున్నాయి. మనం ఒకటి గమనించాలి, ఎప్పటికప్పుడు 24/7 సైరన్లు మోగుతున్నాయి ఇజ్రాయెల్ వ్యాప్తంగా. ఆ సైరన్లతో జనాలంతా కూడా అలర్ట్ అవుతున్నారు. ఇజ్రాయెల్ లో చాలా మంది భారతీయులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే అత్యవసర స్థితిని ప్రకటించారు. ఇజ్రాయెల్ అంతా కూడా ఎమర్జెన్సీ కొనసాగుతుంది. వాళ్ళకి కావాల్సినటువంటి ఆహార పదార్థాలను, సరుకులను లేదా మందులను తీసుకొని పెట్టుకున్నారు. ఇంకా కొద్ది రోజుల పాటు కూడా ఎవరు బయటకు రావద్దు, అందరూ బంకర్లను సేఫ్ గా తలదాచుకోవాలని ఇప్పటికే సూచనలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే ఆ సైరన్ల మోత, అలాగే ఎప్పటికప్పుడు సూచనల మేరకు తమ పౌరుల్ని అలాగే విదేశీ నేషనల్స్ కూడా అందరినీ సెక్యూర్ చేస్తున్నారు. ది సేమ్ టైం ఇరాన్ లో కూడా అదే సిచ్యువేషన్. ఇరాన్ లో కూడా ఇంకా చాలా మంది భారతీయులు ఉన్నారు. ఇంకా ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు కావచ్చు, టూరిస్టులు కావచ్చు, కొంతమంది మతపరమైనటువంటి అంశాలకు ఇరాన్ టూర్కి వెళ్ళిన చాలా మంది కూడా చిక్కుకున్నారు. వాళ్ళందరికీ కూడా గతంలోనే అడ్వైజర్ జారీ చేసినప్పటికీ కొంతమంది దొరికింది పట్టుకొని బయటపడ్డారు, కానీ కొంతమంది ఇంకా చిక్కిపోయారు. సో ఆ రకంగా ఇప్పుడు ఈ రెండు దేశాల ప్రజలు కూడా ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాల అరచేతిలో పెట్టుకొని ప్రధానంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఈ రెండు వైపుల నుంచి బిక్కుబిక్కుబంటూ గడుపుతున్న పరిస్థితి కనబడుతుంది. వాటెవర్ ఇప్పటికైతే ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఖచ్చితమైనటువంటి హామీ ఇస్తున్నాయి. ఏ ప్రజలకు, ఏ దేశానికి సంబంధించినటువంటి జాతీయులకు కూడా ఎలాంటి ముప్పు ఉండదు. జాగ్రత్తగా ఉండి, అంటే వాళ్ళ అడ్వైజర్ని పాటిస్తూ జాగ్రత్తగా ఉంటే ఎలాంటి ముప్పు లేదు, లేదా విచ్చలవిడిగా అవి బేఖాతరు చేసి తిరిగితే మాత్రం ఖచ్చితంగా ముప్పే ఉంటుంది. సో అదే అంశాలను కూడా ఈ రెండు దేశాలు కూడా ఖచ్చితంగా క్లియర్ గా చెప్తున్నాయి. అండ్ సాధ్యమైనంత వరకు ఇంకా కొద్ది రోజులు పోరాటాన్ని ఉధృతం చేసి ఇరాన్ ను గాడిలోకి తెచ్చుకునే ప్రయత్నంలోనే ఈ రెండు దేశాల మధ్య మనకు అర్థమవుతుంది. వీటికి వెస్టర్న్ కంట్రీస్ కూడా ఇంకా కొన్ని తోడయ్యే అవకాశం ఉంది. సో దీన్ని బట్టి ఇంకా రాబోయే 3-4 రోజులు లేదా రాబోయే వారంలో స్ట్రైక్స్ మాత్రం చాలా ఖచ్చితంగా చాలా టార్గెటెడ్ స్ట్రైక్స్ ఇంకా మోర్ ఎఫెక్టివ్ గా ఉండే ఛాన్స్ అయితే డెఫినెట్ గా కనబడుతోంది.
ఓకే, రైట్ రామ్దాస్, థ్యాంక్ యూ. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే అటు ఇరాన్ మిస్సైళ్లతో కూడా అటు ఇజ్రాయెల్పై కూడా దాడులు వర్షం కురిపిస్తుందని చెప్పాలి. ప్రధాని నేతన్యాహు ఆఫీస్ చుట్టూ కూడా పగడ్బందీగా కూడా మిస్సైళ్లతో విరుచుకుపడుతుంది. సో ప్రస్తుతం అయితే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అసలు నేతన్యాహు ఆఫీస్లో ఉన్నారా లేదా అనేది కూడా ప్రస్తుతం ఒక ఉద్రిక్త పరిస్థితినే తలెత్తిందని చెప్పాలి. మరో పక్కన చూసుకున్నట్టయితే అటు సామాన్య ప్రజలు కూడా ఈ యుద్ధ వాతావరణంలో చిక్కుకున్నారు. ఎక్కడికక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలని అరిచేతిలో పెట్టుకున్న కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పాలి. సో ఇప్పుడు పరిస్థితి చూస్తే కనుక యుద్ధం ఇంకా మరింత తీవ్రతరం అవ్వబోతుందని చెప్పాలి. సో ఇప్పటికే ఎవరు కూడా తగ్గకుండా ఒకరిపై ఒకరు మిస్సైళ్లతో కూడా పలు దాడులు చేసుకుంటూ వస్తున్నారు. మరో పక్కన రేడియేషన్ వ్యాప్తి చెందుతుందనే ఒక వార్తలు ఒక పక్కన కనిపిస్తుంటే, మరో పక్కన అయితే ఇప్పుడే ఇరాన్ అయితే వరుస మిస్సైళ్లతో కూడా నేతన్యాహు ఆఫీస్ చుట్టూ కూడా వరుస దాడులు చేస్తూ వస్తుంది. మరి దీనిపై ఎవరెలా స్పందిస్తారో కూడా చూడాలి.